నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మహానాడు పండుగ అంటే ఎట్లుండేది? పట్నం అంతా పసుపు పచ్చటి జెండాలతోని పసుపుతోని ఆల్కుసల్లినట్టే ఉండేది. ఓ నెలల ముంగటికెంచే పండుగ సంబరాలు సాల్ చేసేటోళ్ళు ఉండే తెలుగు తమ్ముళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక మన తన పసుపు రంగు జెండాలేం కానొస్తలేవు. కానీ ఈసారికి ఆంధ్రాలే మస్తు సంబరంగా చేసుకుంటుర్రు. కాకపోతే ఇన్నేళ్లల్లా చేసిన పండుగ ఒక ఎత్తు అయితే ఈ ఏడు చేసేటి పండుగ ఇంకో ఎత్తు. ఎందుకంటే ప్రతిపక్ష పొల ఇలాకల పచ్చ జెండాలు పోండ్రి. రాష్ట్రంలో ఏడ చూసినా పసుపు జెండాలే. అవు ఆంధ్ర కడపల మహానాడు పండగ అవుతుంది. అన్నగారు పెద్దింటి సార్ పేరు మీద 10 ఏడు చేస్తారు సైకిల్ పార్టీ వాళ్ళు. అట్టి ఏడు 3 వద్దులు నడుస్తుంది పసుపు పండగ. తొలతనాడు తెలుగు తమ్ముళ్ళు మస్తు మంది వచ్చిర్రు పార్టీ పెట్టిన పండుగకు. ఒత్తుడుతోనే పెద్దింటి సార్ బొమ్మకు పూలదండేసి పూలు చల్లినాక మైక్ అందుకుడే ఆలస్యం. చక్కగా సైకిల్ పార్టీ వాళ్ళకే సూటి పెట్టిండు. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుభవంతో, ఆలోచనతో, కేంద్ర సహకారంతో, కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పులు చేస్తే ఇడిసే ముచ్చటే లేదు. శిక్షలు పడేందుకు జరంతా ఆలస్యం అవుతుందేమో కానీ పక్కా శిక్షలు అయితే పడతాయి అనుకొచ్చిండు సీఎం సారు. పోయిన సర్కారులు రాష్ట్రాన్ని ఆగం చేస్తే ఒక్కొక్క ఇటుకే వేల్చుకుంటా మళ్ళా అలికి పూసినట్టు చేస్తుండట. పార్టీ సభ్యత్వాల సంగతి ఏందో చెప్పుకుంటూనే సైకిల్ పార్టీ తాకతేందో చెప్పుకొచ్చిండు బాబు సారు. ప్రతిదానికి టీడీపీని ఒక ట్రెండ్ సెట్టర్, టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక చిన్నబాబు ముచ్చటైతే చెప్పనక్కర్నే లేదు పో. లోకేశం బాబు మాట్లాడేందుకు మైకుల ముంగటికి వస్తుంటే ఒక ఈలలు కాదు, ఒక గోల కాదు. లోకేశం అన్న కూడా అంతే. ఒత్తుడుతోనే పంక పార్టీ వాళ్ళకు సూటి పెట్టినాక అన్నకాడున్న 6 సూత్రాలను బయట పెట్టిండు. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇది మన 6 శాసనాలు. ఈడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎవరిని పెట్టాలనేది దాని మీద గుసగుసలు వినపడుతుంటే దాపరికం ఏం లేదు. పక్కా లోకేష్ బాబే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేది పార్టీ లీడర్లు అంటున్న మాట. 3 వద్దులు అయ్యేటి పార్టీ పండుగ తొలతనాడు గీ తీరిగా అయింది. ఇవాళ మొత్తం ప్రతిపక్ష పొలను దిట్టుడు, వాళ్ళ పార్టీని ఎత్తుకోడు, ఇదే నడిచింది. అన్ని ఇవాళనే మాట్లాడితే రేపటెల్లుండి ఏం మాట్లాడతారో చూడాలిగా. ఇప్పుడు పాకిస్తాన్తోని యుద్ధం తర్వాత మోడీ సార్ పేరు ఒక బ్రాండ్ అయిందబ్బా దునియాల. సార్ పేరు వినబడితే జేజేలు కొడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా మాట్లాడతలేరంటే చూడుర్రి సార్ తరీక ఏ తీరుగున్నదో. సార్ పేరు వినబడితే దడ ఉడుతుంది పాకిస్తాన్ పాకిగాళ్లకు. ఇసొంటి పెద్ద పేరు వస్తున్న యాళ్ళలా సార్ టూర్ పెట్టుకుంటే చిన్నగుంటుందా? పొట్టు పొల్లే. పాకిస్తాన్తో యుద్ధం తర్వాత తొలత సొంత రాష్ట్రానికి పోయిండు ప్రధాని మోదీ సారు. 2వ నాడు గాంధీనగర్ లో చక్కర్లు కొట్టిండు. దేశానికి పెబ్బా, సొంత ఇంటి చుట్టం. ఇక అక్కడి పబ్లిక్ సంబరం చిన్నగుంటదా? గర్భ స్టెప్పులతోని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు మోదీ సార్ను. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలత సొంత రాష్ట్రానికి పోతే గీ తిరిగి ఎదుర్కొన్నారు అన్నట్టు. సింధూర్ సమాన్ పేరుతోని గుజరాత్ లో తిరిగే కార్యం ముంగటేసుకున్నాడు మన ప్రధాని మోదీ సారు. అట్ట తొలతనాడు వడోదర పట్టణంలో తిరిగితే 2వ నాడు గాంధీనగర్ లో తిరిగిండు. గంత దూరం పోయి ఉత్తగొస్తెట్ట అనుకున్నట్టున్నాడు కావచ్చు. ఆవాస్ యోజన కింద పబ్లిక్ కి ఇస్తానని చెప్పిన ఇండ్ల పట్టాల కాయిదాలు అందించిండు. అటంక స్థానిక సంస్థలకు 3,300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిండు డెవలప్ చేసుకోమని. పనులన్నీ ఒడిపించుకొని మీటింగ్ కాడికి వచ్చుడే ఆలస్యం. వచ్చుడుతోనే చక్కగా పాకిస్తాన్ వాళ్ళకే సూటి పెట్టిండు మోదీ సారు.
क्या गोली का जवाब गोले से देना चाहिए, ईंट का जवाब पत्थर से देना चाहिए, ये कांटे को जलमुर्द से उखाड़ देना चाहिए। 6 मई की रात ऑपरेशन सिंदूर सैन्य बल से प्रारंभ हुआ था, लेकिन अब ये ऑपरेशन सिंदूर जन बल से आगे बढ़ेगा। అగనాట దేశం జోలికొచ్చినా దేశ పౌరుల జోలికొచ్చినా దేశ సైన్యం జోలికొచ్చినా ఊకునే ముచ్చటే లేదన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు పాకిస్తాన్ పాకిగాండ్లకు. కానీ ఏ మాట కామాటే మన దేశం పేరినబడ్డా ప్రధాని మోదీ సార్ పేరినబడ్డా మన పాలి దేశం పాకిస్తాన్ బడివేగాళ్లకు సల్ల చెమటలు పడుతున్నాలే కావచ్చు అబ్బా. మరి మనోళ్ళు కొట్టిన దెబ్బ మామూలుగా ఉన్నదా? తెలంగాణలో పోలీస్ మంత్రి సరేవాళ్ళు, చదువుల మంత్రి వాళ్ళు, మున్సిపల్ మంత్రి వాళ్ళు అనేటిది తెలవక చాలా మంది తికమక అవుతారు. గయన్నీ సీఎం సార్ తానే ఉంచుకున్నాడు. 7.5 దాటింది షే పార్టీ ఏలుబడికొచ్చి, ఇంకా గయన్నీ సార్ తానే ఉంచుకుంటే ఎట్లా అని పడని పార్టీ వాళ్ళు ఎత్తిపొడుస్తుంటే ఇప్పటికీ కొత్త మంత్రుల పేర్లను బయట పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందటనబ్బా. అంజన్న పెండ్లు ఎప్పుడంటే రేపు వెళ్ళినాక మాపు అన్నట్టే ఉన్నది పో. కొత్త మంత్రులను కుల్చీలకెక్కిచ్చే ముచ్చట కూడా. కొత్త మంత్రుల ముచ్చట మీద మళ్ళీ ముచ్చట పుకారైతుంది రాష్ట్రంలో. వచ్చే శుక్రవారం నాడు అంటే ఈ నెల 30వ తారీఖు నాడు కొత్త మంత్రులు ఎవరో తేలుతుందట. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సారు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్నలు ఢిల్లీకి పోయి పెద్ద మనుషులతోని మాట్లాడొచ్చినాక ఇక ఈ పారికి అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ మల్లోపాలి 30వ తారీఖు నాడు ఢిల్లీకి రావాలని చెప్పిరట ఢిల్లీ పెద్ద మనుషులు. 6 మంత్రి సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైతే 4 5 తీసుకునేటట్టు ఉన్నారట. ఒకలా 5 తీసుకుంటే ఓసీలకు 2, బీసీలకు 2, ఎస్టీలకు 1 వచ్చేటట్టున్నదని గాంధీ భవన్ లకెంచిన పడుతున్న గుసగుస. అదే 4 తీసుకుంటే ఓసీలకెంచి 1 ఎమ్మెల్యేనే మంత్రి అవుతాడు అనేది షై పార్టీ వాళ్ళు అంటున్న మాట. జిల్లాలు, కులాలు, పతేర, మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక పదవులు పంచేటి పనులున్నారు అన్నట్టు హైకమాండ్ వాళ్ళు. ఇప్పటికే చాలా మాటలు ఢిల్లీకి పోయారు సర్కారు వాళ్ళు. ఇదే ముచ్చట మీద మల్లోపాలి 30వ తారీఖు నాడు పోతారట. మరి అయ్యాలన్న కొత్త మంత్రులు ఎవరనేటి ముచ్చట తేలుతుందో లేదో చూడాలి. కానీ కార్యకర్తల మురిపమే చిన్నగా లేదబ్బా. మాసారంటే మాసారే మంత్రి అవుతాడని ముందుగానే మురుస్తున్నారు. ముందుగా మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టు మురిసిన వాళ్ళ మురిపేం అయితేనే ఉంటుందో లేకుంటే 3 నాళ్ళ ముచ్చట అవుతుందో తేలాలంటే 30వ తారీఖు దానికి ఆగాల్సిందే మళ్ళా. దేవుళ్ళ చరిత్రతోని తెలుగులో ఓ గొప్ప సినిమా రాబోతున్నది అని వార్తలు వింటున్నాం కదా. అదేనులా మన మంచు విష్ణన్న యాక్షనింగ్లో వస్తున్న కన్నప్ప సినిమా. ఆ సినిమా ఇప్పుడు కొత్త పరిశ్రమలో పడ్డది. అదేంది విష్ణన్న తోపు తురుము నటన చేస్తుండు, గీ నడమనే టాకీస్లకు కూడా తీసుకొస్తున్నామని చెప్పినుండే కదా. మరి కొత్తగా గీ పరిశ్రమ ముచ్చటేంది అని మీరు పరిశ్రమ కాకుర్రి. అసలు ముచ్చట గీది. తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ సినిమాయిగా కన్నప్పనే అని కన్నమ్మ ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న విష్ణన్న అభిమానులకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు గుండె వలిగే ముచ్చట గిది. ఎప్పటి సందో షూటింగ్ చేసుకుంటున్న కన్నప్ప సినిమా అందరికీ ఎరికే కదా. సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను ఎవడో ఆఫీస్ బాయ్ మాయం చేసిండంటుర్రు కన్నప్ప సినిమా పెద్దలు. మొన్న 24వ తారీఖు దాకా బొంబాయికెంచి హైదరాబాద్ కు 1.5 గంటల సినిమా ఉన్న ఓ హార్డ్ డిస్క్ ను కొరియర్ అదే పోస్ట్లో పంపిర్రట. ఇక ఆఫీస్లో హార్డ్ డిస్క్ ను తీసుకున్న ఆఫీస్ బాయ్ రఘు దాన్ని పైలంగా దాయక కొంటవై చరిత అనే ఇంకొక ఆమెకు ఇచ్చిండట. ఇచ్చుడే కాదు, అప్పటి సంధి హార్డ్ డిస్క్ పట్టుకొని ఇద్దరూ పత్తకు లేకుండా పోయిర్రట. గీ ముచ్చట మీద ఇప్పుడు కన్నప్ప సినిమా వాళ్ళు తలకాయలు పట్టుకుర్రు. ఎన్నొద్దులు కష్టపడ్డాం, ఎన్ని దిక్కుల షూటింగ్ చేసినాం, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, గదంతా గంగల పోయినట్లేగా. అసలు హార్డ్ డిస్క్ ను ఏమిటికి ఎత్తుకుపోయినట్లు అని గరమయ్యి ఊరికి ఫిలిం నగర్ పోలీస్ టౌన్ ఫిర్యాదు ఇచ్చిర్రు. కేసు కట్టిన పోలీసోళ్ళు ఎంకలాట చాలు చేసిర్రు. ఇటు హార్డ్ డిస్క్ దొంగతనం ముచ్చట్ల అభిమానులు మస్తు నారాజ్ అవుతుర్రు. మా విష్ణన్న సినిమా ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా పడబోతుంది, కన్నప్పతోని ఇండస్ట్రీకి షాకులు ఇచ్చి షేక్ చేస్తాడని మేమంతా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తుంటే మీకు మా అన్న సినిమా హార్డ్ డిస్క్ ను ఎట్లా దొంగతనం చేయబుద్దయింది? మీరు ఎత్తుకపోయింది హార్డ్ డిస్క్ ను కాదు, మా అన్న జీవితాన్ని మర్యాదగా తెచ్చియుర్రి, లేకుంటే పాపం తగిలిపోతారని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు అన్న అభిమానులు. మరి కన్నప్ప సినిమా మీద గంపెడ ఆశలు పెట్టుకున్న విష్ణన్న ఇక ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
మామూలుగా మనం బంతి బువ్వలంటే పెళ్లిళ్ళు పేరెంటాలే అనుకుంటాం కానీ రాజకీయ పార్టీల సభలు మీటింగ్లలో కూడా అంతకు మించిన దావత్తే ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఎక్కడెక్కడికెంచో వస్తుంటారు కాబట్టి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బుకెడ్ బువ్వ పెట్టాలని ఏ పార్టీకైనా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అని అంటారా? అయితే కడప దాకా పోయొద్దాం పర్రి. ఇదివరదాకా మహానాడు మీటింగ్ ఎట్లెట్లా అయ్యిందో చూసిర్రు కదా. ఇక ఇటు చూడుర్రి, వచ్చిన కార్యకర్తలకు నాయకులకు బుక్కెడంత బువ్వ పెట్టాలని వంటలు ఎట్లా చేస్తుర్రో. సాంబార్ కాడ నుంచి షురూ చేస్తే మిఠాయిల దాకా అన్ని రకాల వంటలు చేసిర్రు. పెద్ద ముచ్చట ఏంటిదో తెలుసా? వంట మనుషులే 1000 మంది అట. అంటే చూసుకోర్రి ఏ రేంజ్లో వండిర్రు. మొత్తం 1,00,000 మందికి వంటలు వండితే అనుకున్న దానికంటే ఇగింత మంది ఎక్కువనే వచ్చిర్రట. అయినా సరే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు బుక్కెడంత తినిపించి పంపుతామని చెప్పుకొస్తుర్రు భోజన కమిటీ వాళ్ళు. కాజాలు, జిలేబీలు, చక్కెర పొంగలి, గొంగూక చికెను, దోసకాయ చికెను, కోడిగుడ్డు ఇవే కాకుండా ఇంకో 30 తీర్ల కూరలు, పచ్చళ్ళు చిన్న లేదు మెను. నెరీ కాజాలు, మైసూర్ పాక్ల కోసం అయితే కడాయిలు శీతం పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎన్ని స్వీట్లు తయారు చేస్తుర్రో. ఏకంగా కాజాలు తయారు చేసే మిషనే పట్టుకొచ్చిర్రు. టెంట్ల కింద మొత్తం ఎటు చూసినా వంటల జాతర నడిచింది. పొయ్యిలు, హండీలు, ఇస్తరాకులు, మాల్ మసాలాలు, వంట సామాన్లు అబ్బో ఓ 4-5 ఎకరాలల్లా రికాం లేకుండా వంటలు చేసిర్రు. వండినట్లు దించుడు, మళ్ళా కొత్త గిన్నె పెట్టి వండుడు. పొద్దంతా వంటోళ్లకు తీర్బాటకమే లేదు. మంగళవారం చాలైన ఈ మహానాడు పండుగ బేస్తారం దాకా నడుస్తుంది కాబట్టి తొలుత రోజు 1,00,000 మందికి వంటలు చేసిర్రట. ఆఖరి నాడు 3 లక్షల దాకా వచ్చే మోకుంది కాబట్టి అందుకు తగ్గట్లు మేము కూడా తయారైతున్నామని చెప్పుకొస్తుర్రు. మొత్తానికి అటు సభ ఏ రేంజ్లో నడిచిందో ఇటు వచ్చిన పార్టీ క్యాడర్కు కూడా అంతే అవ్వల్దారుగా బువ్వ పెట్టి పంపిర్రు. ఎండాకాలం తాతీలు కాబట్టి పొల్లగాండ్లకు ఎక్కడేం పొద్దుపోక తీరు ఆటలు ఆడతారు. సరే ఇంట్లో కూర్చొని ఆడే ఆటలైతే ఏ లొల్లి పంచాదులు లేవు కానీ కొందరు శీతువ పొల్లగాండ్లు ఉంటారు. ఈత రాకున్నా కూడా బాయిల దుంకి ఈత కొట్టాలి, షెల్ల తానం చేయాలి అని గొప్పలా పోతుంటారు. అట్లనే ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కొందరు పొల్లగాండ్లు ఏకంగా ఈత కొడతానికి అని నదికే దిగిర్రాట. అట ఇంకా చూడుర్రి ఎంత ఆగమయ్యిందో. అయ్యో ఈ ఈత పాడుగాను ఎంత ఘోరమయ్యా చూడుర్రి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమెనిలంకల దావత్కొచ్చిన ఓ 12 మంది పొల్లగాండ్లు ఈత కొడదామని గోదావరి నదిలోకి దిగిర్రు. అంతలే మరి ఏమైందో ఏం పాడో 12 మందిలా 8 మునిగి పాతక లేకుండా పోయిర్రు. తోటోళ్ళు గట్ల నీళ్ళల్లో మునిగిపోతుంటే ఏం చేయలేని తతిమ పొల్లగాండ్లు ఊళ్ళకు ఊరికొచ్చి ముచ్చటి ఎరక చేస్తే పోలీసోళ్ళు దబ్బినే ఊరికి పడవలేసుకొని ఎంకలాడ చేసిర్రు. గజ ఈతగాళ్ళు, రెస్క్యూ టీమోళ్ళు అందరూ తలో దిక్కు తగిలి దోలాడితే 8లా 5 పీనుగలు దొరికినాయి. ఇంకా 3 కోసం నాదంతా జల్లడబడుతుర్రట పోలీసోళ్ళు. అట్లా ఒకరిని కాపాడదామని ఒకళ్ళు పోయి మొత్తం 8 మంది మునిగి కొట్టుకుపోయిర్రని ఎస్పీ కృష్ణారావు సార్ చెప్పుకొచ్చిండు. వాళ్ళొక ఫ్రెండ్ ఒక సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చారు. హాఫ్ సారీ ఫంక్షన్ తర్వాత ఈ వాటర్స్లో స్విమ్ చేద్దామని వచ్చారు. సో విజిబిలీ ఇట్ వాజ్ వెరీ ఫ్లాట్గా కొంచెం డెప్త్ తక్కువ కనిపించేటప్పటికి కొంచెం లోపలికి వెళ్ళారు. బట్ ఇట్ వాజ్ లైక్ ఇప్పటికి హై టైడ్ రావడంతో అందరూ కూడా లైక్ ఒకరు ఫస్ట్ ఇనిషియల్గా ఒకరు డ్రౌన్ అయ్యారు. ఆయన్ని సేవ్ చేయడం కోసం తర్వాత మరి 3 వాళ్ళని సేవ్ చేయడం కోసం మరొక 2 వెళ్ళేటప్పటికి అందరూ కూడా పొద్దుక లైట్లు లేక గాలింపు చేయలేకపోయినాం. ఇప్పుడు 6 డ్రోన్లు పెట్టి ఎంకలాట చేస్తున్నాం. ఎట్లనైనా మిగిలిన పీనిగలను దబ్బినే దొరకబడతామని చెప్పుకొచ్చింది ఆర్డీఓ అలేఖ్య మేడం. లైట్ ఫెయిల్ అవ్వడం ద్వారా మనకెవరు కూడా దొరకలేదు. వాళ్ళు మార్నింగ్ 5:30 నుంచి కూడా స్టార్ట్ చేశారు. సో మార్నింగ్ 5:45కి ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది అక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఇప్పటికి ఈ టైంకి ఒక 4 బాడీస్ అంటే ఆ 1+3 మొత్తం 4 బాడీస్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా మన ఎస్డిఆర్ఎఫ్ టీము అండ్ ఆల్సో లోకల్ స్విమ్మర్స్, బోట్స్ మనకి అండ్ ఆల్సో లోకల్ పీపుల్ సపోర్ట్తో కూడా మనము లోకల్ బోట్స్ పెట్టుకుని కూడా మనం సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇంచు గోదావరి గాలిస్తున్నారు గదా అన్నట్లు. ఇక గీ రమేష్ అనే పాస్టర్ కు 2 పిల్లలుంటే 2 చచ్చిపోయారట. దీంతో ఇంటోళ్ళు ఒకే ఏడుపు కాదు, గిట్ల లంక మొత్తం ఎటు చూసినా మా ఓళ్ళ పీనిగా దొరికిందో లేదో అన్న ఆత్రమే కనబడ్డది. ఎవరిని కదిలించినా ఏడుపే ఉన్నది. ఊరాను ఊరు పుట్టెడు శోకంలో ఉండు చూసి అయ్యో అని అనుకుంటుర్రు అందరూ. ఇప్పటికైనా లంక గ్రామాలలో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలే. ఇసొంటి సావులు మళ్ళా కాకుండా చూడాలి. చచ్చిపోయిన ఈ కుటుంబాలను సర్కారే ఆదుకోవాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరి ఏం చేస్తారు.
ఇప్పుడు నడుస్తున్నది ఏ కార్తీ, రోహిణి కార్తీ. లెక్కకైతే ఈ పాటికి ఎండలు ఏగిచ్చి కొట్టాలి, ఆడాడ రోళ్ళు వగిలే మోకుండాలి. కానీ అదేందో ఈసారి కాలం పూరాగా ఉల్టయ్యింది. ఎండలు దంచి ధన్యాలు బుక్కించాల్సిన టైంలా వాన శినుకులు అందుకున్నాయి. అట్లని చిన్న సన్న జల్లులు కాదు సుమా, జోపుడు జోపుతున్నాయి. మరి ఏడేడ వానలు పడ్డాయి. ముంగట వానల ముమ్మిరి ఎట్లెట్లుండబోతుందో ఒక్కసారి పురాగార్చుకొని వద్దాం పారి. మొగులు మోక చూస్తుంటే ఈసారి వానలు గట్టిగానే ఉన్నట్లు కొడుతుంది. ఓ దిక్కు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇంకో దిక్కేమో నైరుతి రుతుపవనాలు. రెండు దబ్బునే వచ్చుడుతోని రెండు తెలుగు రాష్ట్రాలల్లా వానలు మోక అందుకున్నాయి. మన తాన జర్రంత ఓ మోపున ఉంది గాని జోరు వానలకు నిన్న బొంబాయి గర్జన వణికింది. 107 ఏళ్ల తర్వాత పడ్డ జోరు వానటగిది. లెక్కకైతే కుండపోత వాన అంటాం గాని సోమవారం పొద్దుక ఏకంగా ఓ సముద్రం తెగిపడ్డట్లే కురిసింది వాన. దీంతోని పట్నం అంతా అరేబియా సముద్రం అయ్యింది. ఏడ చూసిన వరదే. మెట్రోలో పోయిన ప్రయాణికులైతే వానకు బుగులు పడి రైలు దిగలేదు. ఇక ఈ అన్నం చూడుర్రి, థర్మాస్ అట్టను పడవలెక్క చేసుకుని ఎట్లొస్తుండో వరద అంతకంతకు పెరిగి ఊటగయ్యేటోరకు శీతం ట్రాఫిక్ జామ్ అయింది. కొలువులు చేసుకుని పొద్దుక ఇంటి ముఖాన పోయే జనాలైతే మస్తు అవస్థలు పడ్డారు. బస్సులు రాక రైళ్లు నడవక చిన్న తిప్పల కాదు, చాలా దిక్కుల్లా రోడ్ల మీద నిలిచిన నీళ్లను మోటార్లు పెట్టి తోడిర్రు. మున్సిపల్ కార్మికులు వరద దబ్బిన సాఫ్ చేస్తానికి గట్టిగా తల్లాడిర్రు. గిట్ల బొంబాయి ముచ్చట ఇట్లుంటే ఇటు మన దిక్కు అల్పపీడనం జయంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలల్లా పెద్ద వానలు పడతాయని అంటుర్రు మొగులధికారులు. ఎండపొడ కూడా రోహిణి కార్తెల ఉన్నంత ఉండదట. అటు ఏపీలో ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వానగండం ఉందట. అంతేకాదు దెయ్యం గాలులు దోల్తాయి, ఉరుములు మెరుపులు కూడా శరశరం అంటాయి. పాయలంగుండమని సలహాలు ఇస్తుర్రు. జర్ర సోయ మీద ఉండుర్రి మరి. ఎండాకాలం వస్తే చాలు ఎవ్వలకి ఏం పని ఉండదు కదా. 4 దోస్తుగాళ్ళని ఎంబడేసుకొని పత్తాలు జేబులో పెట్టుకొని పోవుడు, బాయకాడ చెట్ల కింద కూర్చొని పత్తాలు వేసుడు. పెద్ద పెద్ద బెట్టింగ్లు కూడా కాదు కానీ సంబరానికి 100, 200 పెట్టి ఆడుతుంటారు. లచ్చలు పెట్టి ఆడేటోళ్ళు కూడా చాలా మందే ఉంటారు. అది వేరే ముచ్చట కానీ అదంతా అటెంక చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ వార్త చూడుర్రా సరే. పత్తాలాడితే పక్కలీర కొడతాం అనేది పాత ముచ్చట, కానీ నలుగురొక్క కాడ కూర్చున్నప్పుడు పత్తాలు ఆడుకోవచ్చు అనేది కొత్త ముచ్చట. అవు ఇప్పటి సంది పత్తాలు ఆడుకోవచ్చు ఆట. కాకపోతే వేలకు వేలు బెట్టింగులు పెడతాం, లచ్చలకు లచ్చలు షరతులు కడతాం అంటే ఊకునే ముచ్చటే లేదట. మళ్ళా పండగల కాన్నో చుట్టపక్కల ఒక్క కాడ ఊడిన కాన్నో దోస్తుగాండ్లతో సంబురానికో ఆడుకుంటే తప్పేం లేదట. అట్లా కాదని పైసలు పెట్టి పత్తాలు వేస్తామంటే బరాబర్ పట్టుకపోయి లోపల వేసుడే ఉంటదట. ఇక ఇది మేమంటున్న ముచ్చట కాదు, మేము చెప్పిన మాట కాదు, కుర్దు దేశం పెద్ద కోర్టు చెప్పిన ముచ్చటే. మరి గీ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దాని వెనక కూడా కథ ఉంది. కర్ణాటకలో ఓ లీడర్ గారు పేకాట ఆడుకుంటా పోలీసు వాళ్ళకు దొరికిందట. ఆడబడి ఈడబడిగా కేసు అక్కడి హైకోర్టుకు పోతే పత్తాలాడేటోనికి పదవులు ఎందుకని కోఆపరేటివ్ డైరెక్టర్ పదవులకించి తీసేయాలని ఆర్డర్లు వేసిందట. అదే సుట్టపోలతోని కలిసి కూర్చొని పత్తాలాడినా, నేనేమన్నా పైసలు పెట్టి పత్తాలాడినా అనుకుంటా శరానికి సీదా దేశం పెద్ద కోర్టుకు పోయిందట లీడర్ సాబు. మనోడు చెప్పింది వాజిబే అనిపించినట్టున్నది దేశం పెద్ద కోర్టు వాళ్ళకు. అందుకనే సంబరానికి ఆడుకుంటే తప్పేం లేదు, పైసలతోని షరతులు కట్టి ఆడితేనే పెద్ద తప్పు, ఆయన పదవి ఆయనకి ఇయ్యాలని ఆర్డర్లు వేసిరట జడ్జి సార్లు. కేసు ముచ్చటేమో గాని పేకాట ఆడుకుంటా దొరికిన వాళ్ళంతా చెప్పేది ఇదే ముచ్చట. మళ్ళా ఒకవేళ లచ్చలల్లేంది భూమి జాగలు ఇంటి ఆమె మెడలున్న పుస్తల తల్ల కాంచి కుదబెట్టి పత్తాలాడి ఆగమైన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు దునియా మీద. ఒక్కపారి అలవాటు పడితే అంటే అలవాటు పడ్డ పానం ఆయుష్కాంతం గుంజినట్టే గుంజుతుంది. ఆయే తప్పేదో రైట్ ఏదో మేమెందుకు చెప్తాం కానీ ఎవరి సోయిలాళ్ళుంటే ఎవరి దాళ్ళకు మంచిది. మేము చెప్పిన కాడికి చెప్పినాం, అడ్డంకే మీ ఇష్టం. ఇక ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాయి కూడా చూసేద్దాం పార్రి. ఇక గీడ ఆవు పడుతున్నాయి చూసి ఇవేవో కొత్త రకం తుపాకులా అని అనుకునేరు. గివి దోమల పోగొట్టే ఆధారాలు. ఆవు వానాకాలం చాలా అయింది కదా, దోమల బెడల ఎక్కువ ఉంటది కదా. గా దోమల బాధ ఉండొద్దని ఇప్పటి నుంచే తయారైతుర్రు అధికారులు. డివిజన్ కు 7 మిషన్లు లెక్కన పంచి జనాల ఆరోగ్యమే ముఖ్యమన్నట్లు ఆలోచన చేస్తుర్రట. అట్లా బార్కస్ డివిజన్ ల పైలట్ ప్రాజెక్ట్ కింద పంచిన ఈ మిషన్లతోని ఇప్పటికే ఓ దమ్ము ఫార్మింగ్ చాలు చేసిర్రట. ముంగట పట్నం అంతా పంచుతాం, అంతటా రోజుకోసారి పోగొట్టేటట్లు చూస్తామంటుర్రు అధికారులు.
చూస్తుర్రు కదా, ఆదిలాబాద్ పట్టణంలో బరబరా సప్పుడొచ్చే సైలెన్సర్లను తొక్కి పరంపరం చేయించిర్రు పోలీసోళ్ళు. కంపెనీతోని వచ్చిన సైలెన్సర్లు కాకుండా అవి పీకేసి అడదాకులై పెట్టుకుంటున్నోళ్ళ అందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరిక చేసిండు ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. గీ ఇచ్చంత్రమైన సైలెన్సర్లు పెట్టంగా జనం చెవులు తూట్లు పడుతున్నాయి. పట్టణంలో సౌండ్ పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి గాసొంటోళ్లను పట్టుకున్నామని చెప్పుకొచ్చిండు. అంతేకాదు పట్టుకున్న 200 సైలెన్సర్లను కుప్పబోసి రోడ్ రోలర్తో తొక్కిచ్చిర్రు. సికింద్రాబాద్ మెట్టుగూడల బడిఖడ్డం గోడుందని ఈ నడుమ వార్తలు వచ్చినడే కదా. అగొగ్గా ముచ్చటిన్న హైడ్రా అధికారులు ఎమ్మటే వచ్చి అడ్డమున్న గోడను కూల్చిపాడేసిర్రు. అయితే దూద్ బావి దిక్కుండే కొందరు ఈ బడికిపోయే తొవ్వను బంద్ చేసిర్రట. దీంతోని పొల్లగాండ్లు మా బడికిపోయే బాట సూపియుర్రి సార్లు అని అడుగుడే ఆలస్యం. కమిషనర్ రంగనాథ్ సారు వాళ్ళ టీంను రంగంలోకి దింపి వెంటనే పని కానిచ్చేసిండు. దీంతోని బడికిపోయే తొవ్వ సాఫ్ అయింది. కూలగొట్టిన గోడ జాగర గేట్ కూడా పెట్టించే ఇకమత్ చేస్తుర్రట. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.